పాల్గొన మాసము శుద్ధ ఏకాదశి అండి. రేపు చాలా విశేషమైనది మరి ఈ ఏకాదశి. ఎందుకు అంటే మనం ఏకాదశికి తిథికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. మనము ఏకాదశి వ్రతం చేసినప్పుడు శ్రీ మహావిష్ణువును పూజిస్తాం. మరి అటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఏకాదశి యొక్క వ్రత మహత్యాన్ని తెలియజేసిండు. వ్రత విధానాన్ని కూడా మనకు ఫలితాన్ని కూడా తెలియజేసిండు అనమాట. కాబట్టి ఇది చాలా విశేషమైనది. ఇది ఈ మహత్యము విన్నా చదివినా మనము వ్రతం చేసిన ఫలితాన్ని పొందుతాము. మన పాపాలన్నీ తొలగిపోతాయి మరియు మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియోలో మనము దీనికి సంబంధించిన వ్రత కథను మహత్యాన్ని విందాం. అందరికీ నమస్కారం అండి. మనకు పాల్గొన శుద్ధ ఏకాదశి 27వ తారీఖు రేపు. కాబట్టి మనము దీనికి సంబంధించిన వ్రత విధానము వ్రత మహత్యాన్ని అన్నీ వ్రత కథ రూపంలో వింటూ ఉంటాము. కథలోనే మనకు వ్రత విధానం కూడా తెలుపబడుతుంది, దాని ఫలితం కూడా ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రద్ధగా దీన్ని మనం ఇంట్లో ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును నెయ్యి దీపం వెలిగించి అర్చించుకుని తర్వాత ఈ కథను విని నమస్కరించుకున్నట్టయితే ఉపవాసం చేయడము జాగారం చేయడము అవన్నీ మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే. మరి వాటి గురించి కూడా మనకు ఈ కథలోనే తెలుపబడింది. కాబట్టి శ్రద్ధాభక్తులతోనే ఈ కథను వినండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్లో రాయండి మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. ఎప్పుడు అడిగినట్టే ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి అడిగాడు, శ్రీకృష్ణ, పాల్గొన శుద్ధ ఏకాదశి యొక్క పేరేంటి, దాని మహత్యం ఏంటి, నాకు తెలుపవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ధర్మనందన, పాల్గొన శుక్ల ఏకాదశికి ఆమలకి ఏకాదశి అని పేరు. దీని యొక్క పవిత్ర వ్రతము విష్ణులోకమునకు చేర్చే అటువంటి ఫలితాన్ని ఇచ్చేది. మాంధాత అనే మహారాజు కూడా వశిష్ఠునితో ఈ విధమైన ప్రశ్నని అడిగిండు పూర్వం ఒకసారి. మరి వశిష్ఠుల వారు ఈ వ్రత విధానాన్ని ఆ మాంధాత మహారాజుకు వివరించాడు. దాన్ని నీకు ఆ మాంధాత ఏ విధంగా వివరించిండో దాన్ని నీకు తెలియజేస్తా, శ్రద్ధాభక్తులతో విను అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. రాజా, భగవానుడు విష్ణుమూర్తి ఉచ్చిష్టం నుండి చంద్ర సమానమైన ఒక కాంతి పుంజము భూమిపై పడింది. దాని నుండి ఉసిరిక చెట్టు జన్మించింది. అది అన్ని వృక్షములకు మూలంగా చెప్పబడింది. మరి ఆ సమయంలోనే ప్రజా సృష్టి చేయడానికి శ్రీ మహావిష్ణువు బ్రహ్మను ఉత్పన్నం చేసిండు. అప్పుడు బ్రహ్మదేవుడు దానవులను, గంధర్వులను, యక్షులను, రాక్షసులను, నాగములను మరి ఇంకా మునులను ఉత్పత్తి చేసిండు. అప్పుడు దేవతలు, ఋషులు ఎక్కడనైతే ఈ ఉసిరి చెట్టు ఉన్నదో అక్కడికి వచ్చారట. దానిని చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది. చూస్తుండగానే వాళ్ళు ఆ విధంగా ఆశ్చర్యపోయి ఆలోచిస్తూ ఉన్నారట, ఇది ఏమిటి అని. అప్పుడు ఆకాశవాణి, మహర్షులారా, ఇది సర్వశ్రేష్టమైన ఉసరిక వృక్షము, అమలక వృక్షము. దాని స్మరణ చేయుట వలన గోదానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇది అన్ని పాపములను హరించే
వైష్ణవ వృక్షము. దీని మూలమును విష్ణువు, పైన బ్రహ్మ, కాండమునందు పరమేశ్వరుడు, శాఖలయందు మునులు, కొమ్మలయందు దేవతలు, ఆకులలో వసువులు, పండ్లలో మరుద్గణములు, ప్రజాపతులు నివసిస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ ఉసరిక సర్వదేవమయమైన వృక్షము. అంతేగాక విష్ణు భక్తులకు ఇది పరమ పూజనీయమైనది. అందువల్ల ఎల్లప్పుడూ దీనిని పూజించాలి అని తెలియజేసిందట. అప్పుడు ఈ మునులు ప్రశ్నించారు, ఇంతకు మీరెవరు? దేవతలా? మరి ఎవరు మాకు ఈ విధంగా తెలియజెప్పేది అని అడిగారట. అప్పుడు తిరిగి ఆకాశవాణి విధంగా చెప్తుంది, ఎవరు సమస్త భూతములకు కర్త మరియు సమస్త భువనాలకు స్రష్ట అయి ఉన్నారో, ఎవరినైతే విద్వాంస పురుషులు సైతం చూడడానికి కఠినమైన పరీక్షలను ఎదుర్కోవలసి వస్తుందో ఆ సనాతన విష్ణువును నేను అని పలికాడట. అప్పుడు దేవాది దేవుడైన విష్ణువు యొక్క మాటలు వింటూ ఋషి గణాలన్నీ కూడా విష్ణువును స్తుతించాయి. వారి స్తుతికి సంతోషించిన శ్రీహరి, మహర్షులారా మీ అభీష్టాన్ని తెలపండి, నెరవేరుస్తాను అని పలికాడట. అప్పుడు ఋషులు ఈ విధంగా ప్రార్థించారు, భగవాన్ మీరు మాయందు ప్రసన్నులైన ఎడల స్వర్గలోక ప్రాప్తిని మరియు మోక్షరూపమైన ఫలమును కలిగించే ఒక వ్రతం గురించి మాకు తెలియజేయండి, మాకు ప్రసాదించండి అని కోరినట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, పాల్గొన శుద్ధ ఏకాదశి వచ్చినప్పుడు ఒకవేళ పుష్యమి నక్షత్రంతో కూడి ఉన్న ఎడల అది చాలా శ్రేష్టమైనది. మరి ఈ పాల్గొన శుద్ధ ఏకాదశి రోజు ఆ ఏకాదశి వ్రతమాచరించుట వల్ల మహాపాపములను పోగొట్టి ముక్తిని ప్రసాదిస్తుంది. ఈరోజు ఉసిరిక చెట్టు దగ్గరకు పోయి రాత్రంతా జాగరణము చేసిన ఎడల పాపాలన్నీ పోయి 1000 గోవులు దానం ఇచ్చిన ఫలం లభిస్తుంది అని విప్రపుంగవులారా, నేను మీకు చెప్పిన ఈ వ్రతము వ్రతాలలోకి చాలా ఉత్తమమైనది అని చెప్పారట. చెప్తే అప్పుడు ఋషులు, భగవంతుడా ఈ వ్రత విధానం ఏంటి? దీని యందు ఏ దేవతను పూజించాలి? మంత్రం ఏమిటి? ఏ విధంగా పూజ చేయాలో, వ్రత సమయంలో స్నానము దానము ఏ విధంగా చేయాలో అన్నీ కూడా మాకు దయ ఉంచి వివరింపుము అని కోరిండట. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, విప్రశ్రేష్ఠులారా, ఈ ఏకాదశి నాడు వ్రతం చేసేవారు ప్రాతకాలంన దంతధావనం చేసుకొని వ్రతంనకు ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి, నేను ఏకాదశి ఉపవాసముండి ద్వాదశి నాడు పారాయణం చేయుదును, నన్ను మీ శరణునందు ఉంచండి. ఆ విధమైన నియమాన్ని తీసుకున్న తర్వాత పతితులు, దొంగలు, దుష్టులు, దురాచారులు, మర్యాదలు లేని మనుషులతోటి సహవాసం చేయరాదు. మనస్సును స్వాధీనంలో ఉంచుకోవాలి. చెడును కానీ తలంచకూడదు. మరి చెరువులో కానీ నదిలో కానీ బావిలో కానీ చివరకు ఇంటి అందైనా స్నానం చేయాలి. స్నానమునకు ముందు మట్టి శరీరమునకు పూసుకోవాలి. ఆ మట్టి పూసుకునేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి, అశ్వక్రాంతే రథాక్రాంతే విష్మక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం
జన్మకోట్పం సమర్జితం. ఓ వసుంధర, నీపై అశ్వములు రథములు నడుస్తూ ఉంటాయి. విష్ణుమూర్తి వామన రూపంలో నిన్ను కొలిచాడు. నేను ఎన్నో జన్మల నుండి పాపాలు చేస్తూ ఉన్నాను, నా పాపాలను హరించుము అని ఈ శ్లోకాన్ని కానీ ఈ భావాన్ని కానీ తలచుకోవాలి. అయితే అప్పుడు స్నానం చేసేటప్పుడు మట్టి రాసుకున్న తర్వాత స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని అనుకోవాలి. త్వం మాతః సర్వభూతానాం జీవసంతత్తు రక్షకం స్వేదజోద్భిజ్జాతీనాం రసానాం పతయే నమః. స్నాతో అహం సర్వతీర్థేషు హృద ప్రప్రవణేషు దోవఖాతేషు ఇదం స్నానం తుం మే భవేత్. నీటి యొక్క అధిష్టాన దేవత మాతా, నీవు అన్ని భూతములకు జీవనము నీవే. ఆ నీరే స్వేదంగాను ఉద్భిజముగాను రూపొంది జీవులకు రక్షించును. నీ రసములకు స్వామి వంటి వాడవు, నీకు నమస్కారము. నా ఈ స్నానమునకు అన్ని తీర్థములు, గుండములు, నదులు, ప్రవాహాలు, సమస్త దేవ సంబంధమైన సరోవరములలో స్నానం చేసిన పుణ్యాన్ని ప్రసాదింపుము అని కోరుకొని అన్ని తీర్థాలలో మనము గంగే చేవ యమునే చేవ అనేదైనా చదువుకొని అన్ని తీర్థాలు స్మరించుకొని స్నానం చేయాలి. ఆ విధంగా చేసిన తర్వాత ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. విద్వాంసులైన మానవులు పరశురాముని యొక్క ప్రతిమను తమ శక్త్యానుసారము కనీసము అనా ఎత్తు బంగారమైనా తీసుకొని ఒక పరశురాముని ప్రతిమ చేయించుకొని స్నానమైన తర్వాత పరశురాముని బంగారు ప్రతిమను ఉంచి పూజ హోమాలు చేయాలి. తర్వాత పూజా సామాగ్రి అంతా తీసుకొని ఉసిరిక వృక్షం వద్దకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకొని చిమ్మి నీళ్లు జల్లి శుద్ధి చేసి ముగ్గు వేసి భూమిపై మంత్రపూర్వకంగా నీళ్లు జల్లి కొత్త కలశాన్ని స్థాపించుకోవాలి. దానిపై పంచరత్నములను ఉంచాలి. గంధములను కుంకుమను దిద్దాలి. తెల్ల గంధాన్ని వ్రాయాలి. దాని కంఠంలో పూలమాలను వేయాలి. దీపముల వరుసను ఉంచాలి దాని ముందర. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ పూజ కొరకు ఒక కొత్త గొడుగు, చెప్పుల జత, వస్త్రములు తెచ్చిపెట్టుకోవాలి. కలశము ఒక ఆకునుంచాలి. దానిపై పేలాలు పోసి దాని మీద పరశురాముని ప్రతిమను ఉంచాలి. ఈ విధంగా దాన్ని ఉంచిన తర్వాత షోడశోపచార పూజ చేయాలి. ఆ మంత్రాలు ఈ విధంగా చదవాలి. విశోకాయ నమః అంటూ పాదములకు, ఉద్రాయ నమః అంటూ పిక్కలకు, దామోదరాయ నమః అంటూ జగములకు, పద్మనాభాయ నమః అంటూ ఉదరమునకు, శ్రీవత్సధారిణో నమః అంటూ కటిభాగమునకు, చక్రీణ నమః అంటే బాహువులకు, గదినే నమః అంటూ ముంజేతులకు, వైకుంఠాయ నమః అంటూ కంఠమునకు, యజ్ఞముఖాయ నమః అంటూ ముఖమునకు, విశోక విధాయే నమః అంటూ నాసికకు, వాసుదేవాయ నమః అంటూ నేత్రములకు, వామనాయ నమః అంటూ లలాటమునకు, సర్వాత్మనే నమః అంటూ సర్వాంగములకు మరియు మస్తకానికి పూజ చేయాలి.
ఇదే పూజ. ఈ మంత్రాల తర్వాత భక్తితో మంచి ఫలములను ఆ పరశురామునకు అర్ఘ్యం ఇవ్వాలి. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పాలి. నమస్తే దేవదేవేశ జమదగ్నేయ నమోస్తుతే గృహణాద్యమిమం దత్తమామలక్యాయతం హరే అని. అంటే దీని అర్థం ఏంటి అంటే, దేవదేవేశ్వర జమదగ్ని నందన శ్రీ విష్ణు స్వరూప పరశురామ నీకు నమస్కారము. ఉసిరికాయలతో పాటు నీళ్లు జలాన్ని తీసుకొని మనము అర్ఘ్యము వదలాలన్నమాట. స్వీకరించమని ప్రార్థించి అక్కడ నీళ్లు వదలాలి. దీని తర్వాత భక్తితో కూడిన చిత్తంతో జాగరణం చెయ్యాలి. జాగరణ చేసేటప్పుడు నృత్యం చేయడము, సంగీతాన్ని పాడడము, లేకుంటే ప్రవచనాలు వినడము, లేకుంటే పారాయణాలు చేయడము, విష్ణువుకు సంబంధించిన ప్రసంగాలు చేయడము, లేకుంటే కథలను వినడము, ఈ విధంగా విష్ణునామ స్మరణ చేస్తూ ఆ రాత్రంతా గడపాలి. గడిపిన తర్వాత భగవానుడైన విష్ణు పేరుతో ఉసిరిక చెట్టుకు 108 ప్రదక్షిణాలు చేయాలి, లేదా కనీసము 28 ప్రదక్షిణాలు చేయాలి. మరి ప్రాతకాలంలో శ్రీహరికి హారతి ఇచ్చి బ్రాహ్మణుణ్ణి పూజించాలి. పరశురాముని కలశము, అక్కడ పెట్టిన దోతుల జోడ, చెప్పులు మొదలైనవన్నీ కూడా దానమిచ్చి పరశురాముని రూపంలో ఉన్న భగవానుడైన విష్ణుమూర్తి నాయందు దయగలిగి ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థించి ఆ ఉసిరిక వృక్షాన్ని తాకి దానికి ప్రదక్షిణం చేసి ఆ దానం చేసిన తర్వాత వీళ్ళు స్నానం చేయాలి. ఆ స్నానం చేసి వచ్చి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ముందు. తర్వాత కుటుంబీకులతో కలిసి వ్రతము చేసిన వారు భోజనం చేయాలి. ఈ విధంగా ఈ దానం చేస్తే సంపూర్ణ తీర్థములలో స్నానము చేసిన ఫలం కలుగుతుంది. మరి అలాగే ఈ దానం చేయడం వల్ల కలిగే పుణ్యము అన్ని రకాల దానాలు చేయడం వల్ల కలిగే పుణ్యం ఏముంటుందో, భూదానము, గోదానము, స్వర్ణదానము, అన్ని రకాల దానాలు చేసిన పుణ్యం కలుగుతుంది. ఇవి అన్నీ కూడా పైన చెప్పిన విధిని పాటించడం ద్వారా తేలికగా లభ్యమవుతాయి. మరి ఎన్నో దానాలు చేస్తే వచ్చే పుణ్యము ఈ ఒక్కరోజు ఈ ఏకాదశి వ్రతాన్ని మనసారా భక్తితో ఆచరించి మన శక్తానుసారం దానం చేయడం వల్ల మనకు సులభంగా లభిస్తుంది. మరి సమస్త యజ్ఞములు చేసినప్పటికీ కలగనంత గొప్ప పుణ్యము ఈ వ్రతము వలన కలుగుతుంది. కాబట్టి ఈ వ్రతము చాలా ఉత్తమమైనది అని ఆ మునులకు తెలియజేసి ఆ విష్ణుమూర్తి అంతర్ధానం అయిపోయాడట. ఈ విధంగా వశిష్ఠుల వారు ఆ మాంధాత మహారాజుకు ఈ వ్రత విధానాన్ని అన్నీ కూడా తెలియజేసిండు అని శ్రీకృష్ణుడు యుధిష్ఠరుడికి అంటే ధర్మరాజుకు చెప్పాడు. ఈ విధంగా ఈ యొక్క వ్రతము మానవుని యొక్క అన్ని పాపాలను తొలగిస్తుంది అని ధర్మరాజుకు చెప్పి, ఈ కథ విన్నవారు చదివినవారు వ్రతము ఆచరించిన పుణ్యాన్ని పొందుతారు అని తెలియజేసిండు ఈ మహత్యం యొక్క ఫలితాన్ని. ఇదండి ఆమలక ఏకాదశి. దీని పేరు ఆమలక ఏకాదశి వ్రతము. ఇది పాల్గొన శుద్ధ ఏకాదశి మనకు రేపు 27వ తారీఖు ఉంది.
అందరూ తప్పకుండా శక్తి కొలది ఆచరించండి. మనం ఎప్పుడు చెప్పుకున్నట్టే ఎవరిని తిట్టడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు మౌనం పాటించాలి. ఉండగలిగినంత వరకు పండ్లు పాలు తీసుకుని ఉపవాసం చేయాలి. తెల్లవారి శక్తి కొలది మనము బ్రాహ్మడికి ద్రవ్య రూపంలో కానీ వస్తు రూపంలో కానీ విష్ణు స్వరూపంగా ఆ పరశురాముణ్ణి తలుచుకుని దానమిచ్చి మనము భుజించడం వల్ల మనకు ఈ వ్రతం చేసిన పుణ్యం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి అందరూ చేయండి. చక్కగా దీన్ని లైక్ చేయండి. ఓం నమో నారాయణాయ అని కామెంట్ రాయండి. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.